మెగాస్టార్ చిరంజీవి గారింట వారసుడు రాబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకి ఇప్పుడు కవలల్లో జన్మించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఉపాసన గారు ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఆవిడకి డెలివరీ డేట్ కూడా జనవరి 31వ తేదీన అంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్ వారసుడు వచ్చేస్తున్నాడు, డేట్ ఫిక్స్. మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్న లోటు ఎప్పటి నుంచో ఉందని, తన ఇంట్లో అందరూ ఆడపిల్లలే అని ఒక మనవడు పుడితే బాగుండునని మెగాస్టార్ చిరంజీవి గారు అనుకునేవారు అన్నట్లుగా ఈ వార్త. మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్న లోటు ఎప్పటి నుంచో ఉంది, తన ఇంట్లో అందరూ ఆడపిల్లలే అని ఒక మనవడు పుడితే బాగుండునని ఆయన అనుకునేవారని, రామ్ చరణ్ ఉపాసన దంపతులకి తొలత అమ్మాయి పుట్టిందని, అబ్బాయి కూడా పుడితే బాగుండని చిరంజీవి గారు అనుకున్నారని, ఆ కళ ఈసారి నెరవేరబోతుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. తొలత జన్మించినటువంటి అమ్మాయికి క్లింకారా అనేటువంటి పేరు పెట్టారు. అయితే ఒక్క మనవడు పుడితే బాగుండునని చిరంజీవి దంపతులు అనుకుంటూ ఉన్నారని, ఆ కోరిక ఇప్పుడు తీరబోతుందని, దీపావళి సమయంలో ఉపాసన సీమంతాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపినప్పుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు పుట్టబోతున్నారనేటువంటి వార్త బయటకు వచ్చిందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే అతి త్వరలో గర్భవతిగా ఉన్నటువంటి ఉపాసన గారు డెలివరీ కాబోతున్నారని, ఆవిడ డెలివరీ డేట్ కూడా బయటకు వచ్చిందని, జనవరి 31వ తేదీన ఉపాసన కవల పిల్లలకి జన్మనివ్వబోతుందన్నట్లుగా ఈ వార్త. ఇప్పుడు ఈ విషయం దీని మీద మరింత క్లారిటీ అయితే వచ్చింది. ఉపాసన ఈసారి జన్మనివ్వబోతుంది ఓ పాప బాబుకి అని తెలుస్తూ ఉంది. అంతేకాదు ప్రసవం తేదీ కూడా బయటకైతే వచ్చింది. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనివ్వబోతోంది అంటూ చిరంజీవి గారి సన్నిహితుల ద్వారా తెలిసినట్టుగా ఈ వార్త సారాంశం. ఇది మెగా ఫ్యాన్స్కి చాలా పెద్ద గుడ్ న్యూస్ కాబోతోంది. వారసుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కోరిక అయితే నెరవేరబోతుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి రామ్ చరణ్ ఉపాసన గారి దంపతులకి కవల పిల్లలు జన్మించబోతున్నారని, ఆ కవల పిల్లల్లో కూడా ఒక పాప ఒక బాబు జన్మించబోతున్నారు అన్నట్లుగా, ప్రసవానికి సంబంధించినటువంటి తేదీ కూడా బయటకు వచ్చిందని, జనవరి 31వ తేదీన ఉపాసన గారు ప్రసవించబోతున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు.